మీరు చూస్తున్న ఈ గార్డెన్ ఏదైతే ఉందో జస్ట్ 4 మంత్స్ అంటే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఇది డిసెంబర్ మంత్ కదా! సో, 4 మంత్స్ నుండి నేను రెడీ చేసుకున్న గార్డెన్. దీనిలో ఉన్న ప్రతి మొక్క గూడా కొత్తదే. అంటే గార్డెను కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు ఎలా అయితే పెంచుతారో అలా అనమాట. ఓన్లీ 4 ప్లాంట్స్ మాత్రమే ఓల్డ్ ప్లాంట్స్. అవి సంపెంగ మొక్కలు. రిమైనింగ్ అన్నీ నేను కొత్తగా పెట్టినవే. సో, 4 మంత్స్‌లో ఇలా వాటర్ లిల్లీ, లోటస్ తర్వాత నాకు నచ్చిన కొన్ని ప్లాంట్స్ ఇంతలా అరేంజ్ చేస్తానని అయితే అనుకోలేదు. అసలు ఈ వీడియోలో అంటే నా మనసులో ఉన్నవి నేనలా చెప్పుకుంటున్నాను. వినేవాళ్ళకి అది నచ్చుతుందా లేదా అన్నది నాకు తెలీదు. కానీ నా నేనలా ఎక్స్‌ప్రెస్ చేయాలని అనుకున్నది ఈ వీడియోలో చెప్తున్నాను. ఇది అంటే లైఫ్ అన్‌ప్రెడిక్టబుల్ కదండీ! మనం అనుకున్నట్టుగా ఏముండదు. ఇది నేనసలు ఊహించనిది. ఈ గార్డెన్ ఇప్పుడున్నది మా ఓన్ హౌస్ ఇది. ఇది అప్‌స్టైర్ పైనమాట. అంటే హ్మ్. కొన్ని రీజన్స్ వల్ల అంటే జాబ్ చేయడం ఆ రీజన్స్ వల్ల హౌస్‌నేంటంటే రెంట్‌కిచ్చారన్నమాట పైన. కింద అత్తయ్య గారు వాళ్ళుంటారు. సో, మధ్యలో వాళ్ళని వెకేట్ చేయించడం ఇష్టం లేక మేము వేరే రెంట్ హౌస్‌లో ఉన్నామాట. ఆ రెంట్ హౌస్‌లో నేను డెవలప్ చేసిన గార్డెన్ ఇది. అది ఓనర్స్‌ని అడిగి వాళ్ళు ఒప్పుకుంటేనే ఈ గార్డెన్ అంతా నేను పెంచుకున్నానన్నమాట. అంటే 19 సెప్టెంబర్ నుండి నేను పెంచుకున్నదిది. ఈ గార్డెన్. ఇందులో ఎక్కువగా ఏంటంటే ట్రెడిషనల్‌గా ఉన్న ప్లాంట్స్ అంటే మన పాతకాలం నుంచి ఉన్న మొక్కల్ని నేను ఎక్కువ ప్రిఫర్ చేశానన్నమాట. సో, ఆ మొక్కలే చాలా ఎక్కువగా పెంచుకున్నాను ఈ గార్డెన్‌లో. అలా అన్ని మొక్కలు సన్నజాజులు, మల్లెలు, తర్వాత విరజాజులు, పత్తి మందారం, అన్ని రకాల కనకాంబరాలు, సంపెంగలు, మందారాలు ఇవి చాలా ఎక్కువగా పెంచుకున్నాను. తర్వాత ఆహ్, అప్పుడప్పుడు నర్సరీకెళ్ళినప్పుడు కొత్త ప్లాంట్స్ ఏమైనా ఉంటే కొనడం అలా. ఆఖరికి ఇందులో ఏంటంటే ఫ్రూట్స్ కూడా వెజిటబుల్స్ పెంచేవాళ్ళం. ఫ్రూట్స్‌లో అయితే వాటర్ యాపిల్, తర్వాత మల్బరీ ఫ్రూట్స్ ఇలా అన్నమాట. ఇలా నేను ఫ్రూట్స్ కూడా ఉండేవి. ఇంత చక్కగా గార్డెన్ అది పెంచుకున్నాను తర్వాత నాకు కరోనా టైంలో చాలా ఎక్కువ టైం ఉండడం వల్ల ఈ గార్డెన్ అది నేను చాలా బాగా పెంచుకున్నానండి. అప్పుడు నాకు ఈ యూట్యూబ్ ఇలా వీడియోస్ ఇదేం తెలీదు నాకు. సో, ఆ టైంలోనే గ్రాఫ్టింగ్ చేయడం, కొత్త కొత్త మొక్కలను అంటుకట్టడం ఇలాంటివన్నీ అప్పుడే చేశాను. సో, అలా నా దగ్గరున్న మొక్కల్ని మల్టిపుల్ చేశానన్నమాట ఆ టైంలో. చేసి కరోనా అయిపోయిన తర్వాత చాలా మందికి మా ఫ్రెండ్స్‌కి నేనలా మల్టిపుల్ చేసిన ప్లాంట్స్ అన్నింటిని ఇవ్వడం జరిగింది మాక్సిమం. నాకు తెలిసిన వాళ్ళందరికీ అంటే ప్లాంట్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి, మా పక్కనే ఉన్న నైబర్స్‌కి అందరికి ప్లాంట్స్ ఇచ్చానప్పుడు. చామంతి మొక్కలు. అసలు చామంతి సీజనొచ్చిన టైంలో అసలు ఎన్ని పువ్వులంటే గార్డెన్‌లో అన్ని పువ్వులు. అవి డిసెంబరాల్లో చాలా ఎక్కువ పువ్వులొచ్చాయన్నమాట. సో, ఇలా ఉన్న ఈ గార్డెను సడెన్‌గా ఏమైందంటే ఇది ఎలా అయినా రెంట్ హౌసే కదండీ! ఎప్పుడో అప్పుడు ఎళ్ళాలి కదా! మేమైతే ఆయన చెప్పారు మాకు ఆయన ఇక్కడ ఉండరు వేరే స్టేట్‌లో ఉంటారాయన. నేను వచ్చేంత వరకు మీరే ఉండొచ్చనన్నారు. ఆ తర్వాత దీనిపైన ఆయన నెక్స్ట్ ఇయర్ రిటైర్ అవుతారంట. సో, ఇంకొక స్టేర్ ఏసుకుందాం అని చెప్పి వెకేట్ చేయాల్సొచ్చింది మేము. సో, మేము చాలా హౌసెస్ చూసాము. ఎందుకంటే ఇన్ని మొక్కలున్నాయి గదా! ఈ మొక్కలన్నీ ఏం చేయాలి అన్నట్టు. సో, అలా, అలా మేము వెతుకుతున్నప్పుడు చాలా పెద్ద ప్లేస్ ఉన్న హౌస్ అయితే వచ్చింది. వాళ్ళని గూడా అడిగాము. అది ఒక డాక్టర్ గారి హౌస్ మాట అది. అందులో ఏంటంటే కింద ఒకళ్ళు రెంట్‌కున్నారు. పైన మాకు. కానీ మొక్కలను పెట్టుకోవచ్చని చెప్పారు. సో, ముందు అడిగే చేశామన్నమాట. ఇవన్నీ లాస్ట్ ఇయర్ మా గార్డెన్‌లో ఉన్న ప్లాంట్స్ అన్నీ. వాటికొచ్చిన ఫ్లవర్స్. ఇప్పుడైతే ఇందులో ఉన్న చాలా చామంతి మొక్కలు నా దగ్గర లేనే లేవు. వాళ్ళెలానో ఒప్పుకున్నారు గదా! అని చెప్పి
చాలా పెద్ద ప్లేస్ ఉన్న హౌస్‌కి ఏంటంటే షిఫ్ట్ అయ్యాం. అలా షిఫ్ట్ అయ్యేటప్పుడు కూడా చాలా మొక్కలు వదిలేయాల్సొచ్చింది. నేల మీద వేసిన మొక్కలైతే తీయలేదు. కొన్ని ప్లాంట్స్ అయితే పక్కనున్న వాళ్ళకి ఈవెన్ పాట్స్‌తో సహా ఇచ్చేసాం కొన్నింటిని. అంటే అన్నింటిని షిఫ్ట్ చేయడం కొంచెం కష్టంగా అనిపించి అలా అనమాట. కొన్నైతే బాగా ప్రూన్ చేసి అప్పుడు తీసుకెళ్ళాననమాట ప్లాంట్స్‌ని. సో, అలా చాలా కష్టపడి తీసుకెళ్ళాను. తీసుకెళ్ళేటప్పుడు 1, 2 మాటలు అన్నారు నన్ను. "ఇన్ని మొక్కలు దేనికి? ఇంత పిచ్చి ఉండకూడదు" ఇలా అని. అప్పటికి నాకు అంత ఐడియా లేదు. ఏంటంటే అలా పెంచుకుంటూ వెళ్ళిపోవడమే మొక్కలనన్నట్టు. సో, ఇంతిలా చేసిన తర్వాతే ఈ ప్లాంట్స్ అన్నింటిని తీసుకొని అలా వేరే ప్లేస్‌కి వెళ్ళాము. ఆ ప్లేస్‌ని క్లీన్ చేయించి తర్వాత వాటిని అరేంజ్ చేసి అదంతటికి నాకు చాలా టైం పట్టింది. ఇదంతా అంటే ఆహ్, మార్చి, ఏప్రిల్ ఈ మంత్‌లో అన్నమాట జరిగింది ఆ షిఫ్టింగ్ అంతా. సో, అలా షిఫ్ట్ అయిన ఒక 22 డేస్ అండి అంతే. ఈ 22 డేస్‌లో నేను ఆ ప్లాంట్స్‌ని ఇటు పెట్టి, అటు పెట్టి అలా సర్ది, ఇలా సర్ది అలా రకరకాల అరేంజ్‌మెంట్స్ అన్నీ 22 డేస్‌లో చేశాను. ఈ 22 డేస్ అంటే మధ్యలో వచ్చిన సండేలు తర్వాత రిమైనింగ్ ఏమైనా హాలిడేస్ వచ్చినప్పుడు అలా అన్నమాట. అలా అంతా సర్ది అన్నీ చేశాను. చేసిన తర్వాత మరేమో తెలీదు అందరూ ఒకలా ఉండరు కదా! టాక్సిక్ పీపుల్ గూడా ఉంటారు కొంతమంది. కింద రెంట్‌కున్నావిడ ఎంటైర్‌లీ డిఫరెంట్ పర్సన్. సింగిల్‌గానే ఉంటదావిడ. డిఫరెంట్ పర్సన్ మాట ఆవిడ. సో, ఇవన్నీ చూసినప్పుడు అమ్మో! ఇన్ని మొక్కలున్నాయి. మొక్కలు నాకు చాలా ఇష్టం. అలా ఇలా ఏవేవో చెప్పింది. పువ్వులు నేనే కోసుకుంటాను అలా అనుకుంటూ మాట్లాడిందావిడ. ఆ తర్వాత ఏమైందో తెలీదు. ఈ మొక్కల వల్ల నాకు చాలా ప్రమాదంగా ఉంది. పాములొచ్చేస్తున్నాయి. సో, అలా కంప్లెయింట్ చేస్తే నేనిలా అది ఆవిడ అలా కంప్లెయింట్ చేశారు. ఇదిగోండి ఈ 3 సంపెంగ మొక్కలు తప్పించి మొత్తం అన్నీ ఇచ్చేసారన్నమాట. కంప్లెయింట్ చేసిన తర్వాత మా హస్బెండ్‌కి డాక్టర్ గారు ఏమన్నారంటే, "మన వల్ల వేరే వాళ్ళ లైఫ్‌కి థ్రెట్ ఉండకూడదు కదా!" అన్నారు. సో, ఆ మాట చాలా హర్టింగ్‌గా అనిపించినట్టుంది మా హస్బెండ్‌కి. వితిన్ 2 అవర్స్‌లో ఈ ప్లాంట్స్ అన్నింటిని ఇచ్చేసారండి. నన్నైతే కిందకి దిగొద్దని చెప్పారు మొత్తం ఇవన్నీ. వేరే వేరే వాళ్ళందరికి ఇచ్చేసారంటే అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ. వాళ్ళతో ఏం చెప్పారంటే, ఎప్పుడైనా తను ఈ ప్లాంట్స్‌లో ఏదైనా అడిగినప్పుడు మీరు ఇవ్వడానికి ఆహ్, ఎ అదే మొహమాట పడకుండా ఇవ్వాలి అన్నట్టు. వాళ్ళు ఓకే చెప్పారు. ఇవన్నీ తీసుకెళ్ళిపోయారండి. తీసుకెళ్ళిన తర్వాత ఒక 2, 3 మంత్స్‌కి ఏంటంటే మేము జూలై, జూలై ఎండింగ్ అంటే ఆగస్ట్‌లో ఈ మా ఓన్ హౌస్‌కొచ్చేసామన్నమాట. పైనున్నోళ్ళు వెకేట్ చేస్తే. అప్పుడు గార్డెన్ జీరో కిందేవో కొన్ని మొక్కలుండేవంతే. సో, చూడండి ఎంత బాగా అరేంజ్ చేశానో ఇవన్నీ. ఈ మొక్కలన్నీ ఇచ్చేశారు. ఇప్పుడు తిరిగి వాళ్ళనడిగితే, మా చెల్లి తీసుకెళ్ళిపోయింది, మా అక్క తీసుకెళ్ళిపోయింది అలా చెప్పారు. మనుషులు భలే ఉంటారు. కొన్ని సార్లు ప్రశాంతంగా ఉండాలంటే, కొన్నింటిని ఇంకా ప్రశ్నించకుండా ఉండాలి. పట్టించుకోకుండా ఉండాలి. లేదంటే ప్రశాంతత పోద్ది మనకి. సో, ఇంకలా కామ్ అయ్యాను నేను. ఆ తర్వాత ఇక్కడికొచ్చిన తర్వాత నాకు ఫస్టే జూలై 4థ్ మా స్టూడెంట్స్ 21 ప్లాంట్స్‌ని నాకు గిఫ్ట్‌గా ఇచ్చారన్నమాట. ఆ 21 ప్లాంట్స్ తోటే ఈ గార్డెన్ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత వన్ బై వన్, వన్ బై వన్ అలా యాడ్ చేసుకుంటూ వస్తున్నాను. అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఇలా ఫ్లవరింగ్‌తో ఉంది. ఇంకా చామంతి పూల కోసం వెయిటింగ్. అవి కూడా చాలా వరకు బడ్స్ వచ్చాయి. ఈ వీడియో నేను ఎందుకు ఇలా చేయడానికి రీజన్ ఏంటంటే, మన లైఫ్ ప్రెడిక్టబుల్ కాదంటే మనం అనుకున్నట్టు, ఆశించినట్టు ఏమి ఉండదు. ఒకవేళ ఏదన్నా కోల్పోయినా కూడా అది మన మంచికే అనుకోవాలి. తిరిగి మళ్ళీ మనం దాన్ని రీగెయిన్ చేస్తాం డెఫినెట్‌గా. సో, ఏది జరిగినా మన మంచికే అనే ఈ మాటని ఎందుకు పెద్దవాళ్ళు వాడతారన్నది అది ఎక్స్‌పీరియన్స్ చేసినప్పుడే తెలుస్తది. సో, ఇప్పుడు ఇన్ని ప్లాంట్స్ ఇటు ఫ్లవరింగ్‌తో చాలా హ్యాపీగా ఉన్నాను నేను. అది లిమిటెడ్ ప్లాంట్స్ పెంచుతూ. సో, వీడియో బోరింగ్‌గా అనిపిస్తే సారీ.
జస్ట్ నా ఫీలింగ్స్‌ని అలా షేర్ చేసుకున్నాను అంతే. అంటే నెవర్ గివ్ అప్ అనేది ఈ వీడియో. ఏది తొందరగా ఓటమిని అంగీకరించమని నేనైతే చెప్పను. అయితే కొన్ని సందర్భాల్లో మన ప్రయత్నం లేకుండానే, మనకి ఏ సంబంధం లేకుండానే మనం బాధపడాల్సిన సందర్భాలొస్తాయి మనకి. సో, అది అన్‌ప్రెడిక్టబుల్. మనం ఏం చేయలేం దాన్ని. ఆఫ్టర్ ఆల్ గార్డెన్ కోసమా మీరిలా అనంటే, ఆ ప్లాంట్స్‌తో నాకున్న అటాచ్‌మెంట్ అటువంటిది. అది ప్లాంట్స్ లవర్స్ ఎవరికైనా తెలుస్తది. కోల్పోయిన అన్నింటిని మనం తిరిగి సాధించలేము. కోల్పోయిన వాటిలో ఇది మనకు అవసరం అని దేవుడికనిపిస్తే, అది తప్పకుండా దేవుడు తిరిగిస్తాడు అన్నది నా నమ్మకం. సో, ఇలా ఇంత నీట్‌గా గార్డెన్‌ని అరేంజ్ చేసుకుంటాననైతే అనుకోలేదు. సో, నాకెందుకో దీన్ని షేర్ చేయాలనిపించింది. అందుకనే వీడియో చేశాను.